సింహంలాగా తిరుగుతున్నవాడువి నువ్విలాగంటే ఒక అనాథలాగా నువ్విలా పడుకోనుంటే చూడలేకపోతున్నా. బాల చెప్పింది వినరా. అది కాదురా ఈ ఇంట్లో నువ్వు పెట్టిన కష్టాల్ని తట్టుకున్నదేరా ఈ పిల్ల. కాని ఇటువంటి పరిస్థితిలో నీకు అని ఉన్నది ఆ పిల్ల మాత్రమే. ఎవరు పట్టించుకోకుండా ఇక్కడే ఉంటారా, లేక 2 పూటలు తిన్నా పర్వాలేదని వస్తారా? జీవించాలనే ఆశ ఇంకా మీలో మిగిలే ఉంటే ఇక నేను చెప్పినట్టే మీరు వినాలి వేణుగోపాల్. SHEEP sheep. LION. నువ్వు చదువు, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, మీకెవరో ఫోన్ చేశారు. కాల్ కట్టయిందని బాధపడకండి, మీరు చెయ్యొచ్చు కదా. నువ్వేమనుకుని మాట్లాడుతున్నావు? ఇలాంటి విషయాల్లో నేను కాస్త సెల్ఫిష్ని. నాకు సొంతమైన భర్త మీద ఎవరైనా ఇలాంటి ప్రేమ చూపిస్తే నాకు అస్సలు నచ్చదు. మీరా నా బెస్ట్ ఫ్రెండ్. తను చూపిస్తున్న ఈ అభిమానానికి, ఇష్టానికి నువ్వు వేరే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే రేపటి నుండి నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఒకరిని తీసుకురానా? అతను నా దగ్గర మీ ముందే ప్రేమగాను అభిమానంగాను మాట్లాడితే మీరు తట్టుకోగలరా? తట్టుకోగలరా? అది కూడా నన్ను. ఇంకొకటి బిడ్డతో నా జీవితంలోకి ప్రవేశించిన నీతో ఉంటున్నానే, ఆ రేంజ్కుంటాయా ఈ విషయాలన్నీ? కొన్ని వర్కౌట్ కాని సందర్భాల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. అది తప్ప నా జీవితంలో ఇప్పటి వరకు ఏది దాచింది లేదు. నేను ఎవ్వరిని మోసం కూడా చేయలేదు. నువ్వది నన్ను చేసేలా చేయకు. హలో, నేను వేణు వాళ్ళ అమ్మని. ఏంటి వదిన గారు ఈ సమయంలో చేశారు? బాలకేమైనా? దానికేమిటి ఇక్కడ సమస్య? నేనిప్పుడు ఫోన్ చేసింది ఒక విషయం మాట్లాడడానికి. వేణుకి గాయమైన విషయం మీకు తెలుసుగా? తెలుసు తెలుసు. సంతోషం. ఇంతవరకు మీరెవరూ చూడలేదు. మీ కూతురికి ఓ సమస్య. దానికి మొగుడిని తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవాలంట. తనున్న ఈ పరిస్థితుల్లోనా? చెబితే వింటే కదా. వాళ్ళొక అద్దిల్లు చూసుకున్నారు, రేపెళ్ళిపోతారు. దాని బలవంతం వల్లే ఇలా జరుగుతోంది. నేనిప్పుడు మీకు చెప్పేది, రేపు నీ కూతుర్ని నేను మెడబట్టి గెంటాననే అనకూడదు. అందువల్లే ఇక మీ కూతుర్ని దాని ఇంటికెళ్ళి చూడండి. కావాలంటే మీ ఇంటికే తీసుకెళ్ళండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
ఇక మొత్తం దానిష్టమే. ఇక మీ కూతురి గురించి నాకు ఫోన్ చేయకండి. హలో హలో ఎవరితో మాట్లాడా? వేణు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఏంటట? వేణు బాల రేపు 10ంటికి వెళుతున్నారట. కానీ అతను లేచి నడవడానికి 1-2 నెలలు పడుతుందని డాక్టర్ చెప్పారు కదా. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. రేపు మనిద్దరం వెళ్ళి ఒకసారి చూసొద్దామా? హాస్పిటల్కి వెళ్ళి చూసిన సంతోషమే ఇంకా మారకుండా ఉంది. ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కదా. అది తలుచుకుని కష్టపడడం కంటే తలుచుకోకుండా ఉండడమే మంచిది. అలా ఆలోచించకుండా మనం ఉండగలమా? తను మన కూతురే కదా. అయితే నువ్వు వెళ్ళు. లేదంటే వాళ్ళు అద్దెకి ఏ ఇంటికి వెళ్ళి ఉంటారో కనిపెట్టి తెలుసుకొని ఏంటి ఏవైందని కనుక్కో. అటువంటి పరిస్థితిలో ఉన్న వేణుని తను ఎక్కడికని తీసుకెళ్తుంది? అసలు అక్కడ ఏదో జరుగుంటుంది. అది మనం తెలుసుకోవద్దా? నా వల్ల వీలు కాదని చెప్పాను. నువ్వు వెళ్ళొచ్చు, లేదంటే అజయ్ని పంపించు. ఏమండి, ఏదన్నా అనర్థం జరిగిన తర్వాత వెళ్ళి ప్రయోజనం ఉందా? ఇంకా ఇందులో జరిగేదేముంటుంది? వాళ్ళ అద్దెంటికి వెళుతున్నారన్న విషయం హరికి తెలిసిందంటే మీరు వెళ్ళి ఎందుకు అడగలేదని మనల్నే తిడతాడు. నువ్వు వాడితో అదంతా చెప్పద్దు. వేణు ట్రీట్మెంట్ కోసం వాళ్ళు విడిగా ఉండబోతున్నారేమో. బోట్లో బస్సులో వెళితేనే కదా అక్కడున్న హాస్పిటల్కి వెళ్ళగలరు. నాకు అలా అనిపించట్లేదు. ఏదో ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తోంది. నిద్రపోయేటప్పుడు అనవసరమైన విషయాలు ఆలోచించుకో. నిద్ర పట్టదు. నన్ను నా ఇంట్లో నుంచి నువ్వు బాగా తీసుకెళ్ళిపోతున్నావే. చివరికి నువ్వే గెలిచావు. మీ ఇల్లా? ఎంత గొప్పగా చెప్తున్నారు. ఆ ఇంట్లో మీకు ఎటువంటి హక్కు లేదు. వేణుగోపాల్ అనే కొడుకుని, సోదరుడిని వాళ్ళు వద్దనుకున్నారు. ఇలా ఇంటి వెనక ఉండే మీరు ఇప్పుడు వాళ్ళ దగ్గర భిక్షం అడిగే ఒక బిచ్చగాడు. ఇదంతా నీ వల్లేనే. నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు మాత్రమే. వీధిలో వెళ్లే వాళ్ళంతా కమ్మటి కొట్టే అంతా నువ్వు తిప్పుకొని నడుస్తావు. ఆ తర్వాత నీ మొగుడు దెబ్బలాడి కేసు తీసుకుంటాడు. అలా నువ్వు ప్లాన్ వేసి నన్ను ఇరికించావు. దారిలో కుక్కలు మొరుగుతాయి. వాటన్నిటినీ తనివి కొట్టాలనుకుంటే మనల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారు. నన్ను అవమానించే విధంగా ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ చెంపలు పగలకొట్టే ధైర్యం నాకిప్పుడు కూడా ఉంది. అందుకు నాకు బాడీగార్డ్ అవసరం లేదు. మరి ఎందుకు ఆ రోజు వాడిని కొట్టకుండా వదిలేశావు? నీ వల్ల నేను తన్నులు తిన్నాను. నా ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయాకేగా ఇక్కడికొచ్చారు. ఆ కోపం భార్య మీద చూపిస్తే తను చనిపోతుందేమోనని భయం. అందువల్ల దారిన పోయే వాళ్ళకి చూపించాలనుకున్నారు. మీరు ఈ ఊళ్ళో పెద్ద పుల్లని వాళ్ళకి తెలియకుండా పోయింది. నా వల్ల కుదరలేదు కాబట్టే నువ్వంతా ఇలా మాట్లాడుతున్నావు. లేదంటే నీ పళ్ళు రాలిపోయేవి. నన్ను కొట్టిన దెబ్బల్ని మర్చిపోయేగా ఇప్పుడు నిలబడున్నాను. ఎందుకో తెలుసా? ఆడదాని సృష్టి అలా ఉంది. ఎంతో గొప్ప త్యాగం అది ఆడదాని వల్లే అవుతుంది. అదేవిధంగా పగ తీర్చుకోగలిగిన మనిషి కూడా ఆడదే. ఈ విషయాన్ని మీ బ్రెయిన్ కాస్త ఎక్కించుకోండి. నేను బాగా ఎక్కించుకున్నాను. నా ఇంట్లో ఉన్న వాళ్ళు, నువ్వు, నీ మోటలు మొత్తాన్ని అలా ఎక్కించుకొని ఉంటే ఈ కొద్దిసేపట్లోనే పెద్ద బుక్కే నాకు అవసరపడి ఉండేది. తర్వాత వెళ్ళటానికంతా నేను ఏర్పాటు చేసి పెట్టానమ్మా. మేము రెడీగానే ఉన్నాం. ఇప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్లే ముందు మీరు 2 నెలలకు సంబంధించినది ముందుగా ఇవ్వాలి. నాకు అనిపిస్తుంది డబ్బులకి ఏం చేయాలో తెలియట్లేదు.
ఇదే మిగిలింది. తాకట్టు పెట్టొద్దు, అమ్మేయండి. అడ్వాన్స్ మాత్రం సరిపోదుగా, మిగిలిన ఖర్చులు ఉన్నాయి. అమ్మా, ఇది మంగళసూత్రం కదమ్మా. లేదు మావయ్య, నాకిప్పుడు ఇది డబ్బు దొరికే ఒక చైన్. తీసుకోండి మావయ్య. నేను జీవిస్తున్న ఈ జీవితానికి ఇది చాలు. ఎప్పుడైనా అవసరపడుతుందని నేను దీన్ని తీసుంచాను. ఇంకొద్ది రోజులకి నా జీవితంలాగే ఈ నల్ల తాడే బంగారం. తాళి తీస్తే అది తిరిగి భర్తే కట్టాలని చెప్పడం విన్నాను. ఇప్పుడు నా మనసులో అలా ఎవరూ లేనందువల్లే నేనే కట్టుకున్నాను. నువ్వు ఇంకా ఎందుకే నన్ను భరిస్తున్నావు? వదిలేసి వెళ్ళిపో. వెళ్ళను, ఇక చచ్చినా వెళ్ళను. అది వాణ్ణి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళని, నా జన్మలో చూడను. ఏమి వాడు నీ కొడుకే కదే. శత్రువులు ఎదురుపడినా కూడా మనం నవ్వుతూ వాళ్ళని రమ్మంటాం కదే. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడైనా ఒక మంచి మాట చెప్పవే. మనమెవరూ వాళ్ళని వెళ్ళమని చెప్పలేదుగా. ఇక్కడున్న యేసు సుఖాలు వద్దనే కదా వెళుతున్నారు. వెళ్ళని. అరే, దొంగతనం చేసే పిల్లి దగ్గర కూడా మన ప్రేమతోనే ఉంటాం కదా. సొంత తమ్ముడి దగ్గర ఇంత కఠినంగా ఎలా ఉంటున్నావు? దొంగతనానికి వచ్చినా పిల్లి ఎలకనే పట్టుకుంటుంది. దానికి ఆ లాభం ఉంటుంది. ఈయన్ని పెట్టుకోవటం వల్ల ఏ లాభం ఉంది? తల తిరిగి కింద పడితే చాలు. వేణుకు పట్టిన పరిస్థితి. అయ్యో, అది వేణు జీవితం నుంచి నాకు అర్థమయ్యిందే. అందుకనే కదా నీ మీద నాకు అంత ప్రేమ. ఇలా చూడు, నాకేమన్నా అయితే నువ్వు నా పక్కనే ఉండాలి. అత్తయ్య, మీరు తలుచుకుంటే అన్ని సమస్యలు తీరుతాయి. వేణును బాలాన్ని పంపించడం అంత మంచిది కాదు. దేవుడి శాపం తగులుతుంది. కావాలంటే వాళ్ళని నువ్వే చూసుకోవే. వాడు చేసిన పాపానికి తగిన శిక్షే. అందుకు నాకు కానీ వాడి అన్నదమ్ములకు కానీ ఎలాంటి సంబంధం లేదు. దాన్ని తీసుకెళ్ళనివ్వు. ఎవరిని చూసినా అది ఛాలెంజ్ చేస్తుంది. అది చూస్తాను. అన్నీ అనుభవించి ఆఖరికి నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పుడు నేనేం చెయ్యాలో బాగా ఆలోచించాను. అంతవరకు దాన్ని ఎగరనివ్వండి. కాళ్ల కింద ఉన్న మట్టి, ఒక కడుపుతో ఉన్న ఆడపిల్ల కూడా ఎలాగ సంతోషంగా ఉంటుంది జగదమ్మ. తను జీవించటం కోసం చేసే పోరాటమే కదే జగదమ్మ. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళని విరోధంగా చూడకుండా ఒక 2 మంచి మాటలు చెప్పేసి రావే. అది కరెక్టే. అమ్మా, వాడు వెళ్ళడానికి ముందే నేను వెళ్ళి 2 మంచి శుభవార్తలు చెప్పేస్తాను. అనవసరంగా ఇప్పుడు వెళ్ళి వేణుతో తిట్లు తింటారా మీరు? అవును, మీరు వెళ్ళి ఏం శుభవార్త చెప్తారేంటి? నేను వెళ్ళి వాడికి థ్యాంక్స్ చెప్పేస్తాను. దానికంటే మంచి శుభవార్త ఏముంటుంది? నీలాంటి వాడు కూడా నా కొడుగ్గా వచ్చి పుట్టాడు కదా, చాలా కష్టం. నానా, నా ముఖం చూసి కష్టం అని చెప్పుకో. నీ కొడుగ్గా పుట్టి నీ ముఖం చూసి నేనా కష్టం అని. ఇకపైన వేణు అనే భారం ఈ రోజుతో తీరిపోతుంది. నిదానంగా, జాగ్రత్తగా.
లోపలికి వెళ్ళొచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు లోపలికి వెళ్తున్నావు? నేను పెళ్ళయ్యాక వచ్చిన ఇల్లు కదా, ఇక్కడ కొంతమందికి వెళ్ళొస్తానని చెప్పాలి. నువ్వు ఇలా కూర్చోరా, జాగ్రత్త. నిదానంగా. అది చాలా ఈజీగా ఈ బెండకాయల్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. బాగా ఏగిన తర్వాత వాటిని తీసి చాలా ఈజీగా ఉంటుంది. మీరు పులుసుగా చేసుకున్నా కూడా బాగుంటుంది. వాయు వేయకుండా చక్కగా ఉంటుంది. అది ఎక్కువగా వెళుతున్నామని చెప్పడానికి వచ్చాను. చాలా థ్యాంక్స్. నా చేతికి దీపం ఇచ్చి నన్నే ఇంట్లోపలికి తీసుకొచ్చింది మీరే కదా, అప్పుడు మీతోనేగా నేను చెప్పాలి. ఇంత జరిగినా నీ పొగరు ఏమాత్రం తగ్గలేదే. ఇందుకు పేరు అహంకారం కాదత్తయ్య, ధైర్యం అంటారు. నాకిప్పుడు ఎంతో ధైర్యం ఉంది. ఒక మగాడిని చూసుకోబోయే ఆడదాని ధైర్యం. మీరు ఒక స్త్రీ అని నేను అనుకున్నాను. ఇప్పుడు నా మనసులో మీరొక క్రూరమైన దెయ్యంలా ఉన్నారు. ఏమే మమ్మనే అంత మాట అంటావా? ఇంకోసారి ఏమే అది ఇది అన్నా ఈవిని చూసి అత్తయ్య అని పిలవడానికి నాకు నోరు రావడం లేదు. ముందు భర్తని మూలన కూర్చోబెట్టి పిల్లలకి మందు పోసి పెంచారు. ఆఖరికి భోజనం పెట్టిన కొడుకునే పాత వస్తువుని పారేసినట్టు పారేశారు. నువ్వసలు అమ్మవేనా? డబ్బాస పట్టిన పిశాచివి. ఇంట్లో నుంచి వెళ్ళవే. అదే వెళుతున్నానుగా. అంతకు ముందు జరగాల్సిన విషయమేగా జరుగుతోంది. బాలా, నీ మీద నాకే కోపం లేదక్కా. నువ్వు ఇలాగే ఉండగలవు. భర్త మారిపోయిన సంతోషం, అది అలాగే ఉంటే మంచిది. కానీ సతీష్ బావా, మీరు ఎప్పుడైనా అద్దం చూడండి. ఈ శరీరాన్ని చూస్తున్నప్పుడు మీ తమ్ముడు వేణుని గుర్తు చేసుకోండి. ఈ శరీరం ఆయన కష్టార్జితంతోనే ఇంతలా పెరిగిందనేది మర్చిపోకండి. ఈ కుటుంబాన్ని ఎప్పుడు చూసుకునే చక్రవర్తి గారు వచ్చారు. నువ్విక్కడికి రాకపోయినా నీ దగ్గరకొచ్చి నీకు ఇవ్వాల్సింది ఇచ్చే వెళ్ళుంటాను. నువ్వు చదువుకోవడానికి, వ్యాపారం చేయడానికి ఎన్ని లక్షలు ఇచ్చుంటారు మీ అన్నయ్య. ఆ డబ్బు చేతిలో ఉండబట్టే కదా నువ్విప్పుడు సినిమా ఆర్టిస్ట్ లాగా తిరుగుతున్నావు. అందుకు విశ్వాసం చూపించే విధంగా మంచాన పడిన ఆ మనిషికి ఒక్క పూట భోజనం పెట్టలేకపోయావా నువ్వు? సిగ్గు లేకపోతే సరే. భారంగా ఉన్నాడని సొంత అన్నయ్యనే బయటికి తరిమాడు. అకౌంట్లో డబ్బు లేని వట్టి చెక్ లీఫ్ నువ్వని అనిపిస్తే నీ పరిస్థితి అదే. నీ వల్ల అయినవన్నీ చేయడానికి నువ్వు రెడీగా ఉండు. ఓడిపోవద్దు. మీ అందరికీ దండం. లేవలేని పరిస్థితిలో ఉన్న భర్తతో పాటు గర్భంగా ఉన్న ఒక స్త్రీ వెళుతోంది. ఆ ధైర్యాన్ని మీరే రప్పించారు. వెనుకున్న మంచాన్ని పడేయొద్దు. మీ పిల్లలు రేపు మిమ్మల్ని పడేస్తారు.
అయ్యిందమ్మా. వెళదాం మావయ్య. జాగ్రత్త. వేణుగోపాల్ అనే సింహం ఉండడానికి ఎంత పెద్ద ఇల్లైనా కావాలి కదా. మీ భార్య ఏమీ తగ్గిపోలేదని అందరికీ తెలియాలిగా. నువ్వు ఎంత గొప్పదానివో నాకే తెలిసే. భార్య, భర్త, పిల్లలు ఉండే ఒక చిన్న కుటుంబం. అటువంటి కళ నాకెప్పుడో ఉండేది. ఆ కళే ఇప్పుడు నాకు నెరవేరబోతోంది అని అనిపిస్తోంది. ఇక పాతవన్నీ మర్చిపోయి ఇక్కడి నుంచి కొత్తగా మొదలు పెడదాం. నువ్వు ఏవైనా చేసుకోవే, నేను లేచి నడిచే అంతవరకు అంతటితో అయిపోతుంది నీ స్వేచ్ఛ. నేననుకుంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోగలను. ఇవన్నీ తట్టుకుని మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడానికి నాకు మనసు రాలేదు.